ఎప్పుడు అపవాది ఏ మనిషిని ఎక్కడ పట్టుకొని బంధిస్తాడో తెలియని స్థితిలో ఉంది. ఎప్పుడు ప్రమాదము ఎక్కడ పొంచుకొని ఉంటుందో తెలియని స్థితిలో ఉంటున్నాం. ఆరోగ్యంగానే ఉంటాం, పడిపోతాం. ఆర్థికంగానే ఉంటాం, బలహీనమైపోతాం. కుటుంబం పెద్దదే, కానీ సమయానికి సహాయం చేసేవారు ఎవరు కూడా ఉండకపోవచ్చు. అయితే దేవుని వాక్యము ఈ ఉపవాస దినాల్లో నీ పరిస్థితి, నీవు నా కట్లు విప్పి ఉన్నావు అని మనం చెప్పగలిగేటటువంటి స్థితికి మనం ఎదగాలంటే దేవుని దగ్గరకు వెళ్ళి దేవునితో మొరపెట్టేవాడిగా మనం ఉండాలి. దేవుని సన్నిధానంలో దేవునితో గోజాడేవాడిగా ఉండాలి. దేవునితో మాట్లాడగలిగే వాడిగా ఉండాలి. ఆ మాటలు మాట్లాడి దేవుని వైపు ఎప్పుడైతే మనం చూసి దేవుని మీద ఆధారపడతామో అప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, బంధకాల నుండి నిన్ను విడిపించేటటువంటి దేవుడుగా నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.